మనుషులమంతా ఎప్పుడైనా సరే, ఏ విషయంలో అయినా సరే, గృహంలో ఒకళ్ళకి ఒకళ్ళు సహాయం చేసుకోవాలి. బయట ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవాలి. అలాంటప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళు సహాయం చేస్తున్నంత కాలం ఎప్పుడు కూడా కింద పడం. మనం కింద పడకుండా ఉండాలి అంటే ఎప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళు సహాయం చేస్తూ ఉండాలి. అది గృహంలో కానీ, బయట వ్యవహారంలో కానీ. ఒక మనిషికి ఒక మనిషి సహాయం చేసినప్పుడు మనం ఏ విషయంలో కూడా కింద పడం. కింద పడకుండా ఉండాలి అంటే ఒకళ్ళకి ఒకళ్ళు తోడుగా ఉండాలి. ఆర్థికంగా తోడుగా ఉండాలి, మానసికంగా తోడుగా ఉండాలి. శారీరక బలం దృష్ట్యా ఒక మనిషికి ఇంకొక మనిషి తోడు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మానసికంగా కానీ, శారీరకంగా కానీ వాళ్ళ స్థితి గొప్పగా ఉంటుంది. ఒక పద్యం ఉంది, ఏంటి అంటే, బలవంతమైన సర్పము కూడా చలిచీమల చేత చిక్కి చావదె సుమతి. మనం ఎదుటివాడి బలం ఎక్కువగా ఉన్నా మనం నలుగురమైతే వాడిని ఓడించగలుగుతాం. కాబట్టి మన సొసైటీలో మన అనుకునే వాళ్ళందరం కూడా ఒక మాట మీద కలిసి ఉన్నప్పుడు ఎంత గొప్పవాడైనా సరే మన చేతిలో ఓడిపోక తప్పదు.